2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే అండి నాగరాజు గారు. చాలా మంది ఇళ్లలో అండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఒకటి ఉంటుంది సార్, వీళ్ళు వాళ్ళని సరిగ్గా చూసుకోరు. అంటే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ చాలా సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి ఇయర్స్ టు అంటే ఇలా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సరిగ్గా చూసుకోరు, పిల్లలకి ఏం కావాలో ఇవ్వరు, వీళ్ళు కట్నం ఇచ్చేసినటువంటి డబ్బులు కూడా వాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా బేర్ చేయలేనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. అవునండి. అంటే వాళ్ళకి ఇది కావాలి అని అంటే తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు. మళ్ళీ సరౌండింగ్లో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు 10 గడుక్కొని చెప్పేసి అని తెప్పించుకొని ఇల్లు గడుపుతూ ఉంటారు. కానీ పట్టించుకునేటువంటి హస్బెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళని లీగల్గా ఏం చేయాలి? ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత అవసరం రెండూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఈయన ఎలాగో పట్టించుకోడు, కనీసం తల్లి అయినా సరే అడపా బాగోగులు చూసుకోవాలి కాబట్టి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కనీసం కూర్చొని మాట్లాడుకుని ముందుకెళ్ళాలనుకుంటారు. అసలు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి? చట్టాలు అసలు అటువంటి విమెన్స్కి ఏం చెప్తున్నాయి? చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజు గారు. అడ్వకేట్ని అడగాల్సిన ప్రశ్న అడిగారు మీరు ఇవాళ. అయితే ఒక అడ్వకేట్ లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా నేను చాలామంది ఆడవాళ్ళకి, స్త్రీమూర్తులకి ఇవాళ చక్కటి సజెషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే లీగల్లో మాకున్న ఐడియా మీకు ఉండదు. బేసిక్గా మీరు ఎంత చదువుకున్న స్త్రీ అయినా లీగల్ నాలెడ్జ్ ఉండదు కదా. ఇప్పుడు ఏ స్ట్రీమ్లో ఆ స్ట్రీమ్ నాలెడ్జ్ ఉంటుంది, రైట్? సో మీరు ఇవాళ అడిగిన ప్రశ్న ఎంతమందికి టచ్ అవుతుందో మీకు మొన్న ఒక వీడియో తీశాను నేను. దగ్గర 1000 కామెంట్స్ వచ్చినాయి, ఇట్లాంటి అవేర్నెస్ వీడియోలు చేయండి సార్ మీరు అని, మిమ్మల్ని కూడా మెచ్చుకుంటూ. ఒక స్త్రీమూర్తి అని నేను ఎందుకంటున్నానంటే, ఒక 50 ఏళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసి ఇటీవల అనింది ఏంటి అంటే, సార్ నాకు 2005లో పెళ్ళయింది, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఉంది, ఇప్పుడు దాకా నాకు ఒక్క రూపాయి కూడా నేను నా ఖర్చుల్లో ఇవ్వలేదు, ప్రతి రూపాయి నా డబ్బే సార్, మా ఇల్లు నడిపింది అని అంటే, నేను ఒక ప్రశ్న అడిగాను ఆమెని, అమ్మ మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఏమైనా చేస్తున్నాడా లేదా? అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీది, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, భర్త ఏమైనా చేస్తున్నాడా లేదా చూస్ చేసుకున్నారా? సార్ నేను నాకు పెళ్లి జరిగినప్పుడు ఆయన ఒక ఉద్యోగంలో ఉన్నాడు, నాతో పెళ్ళి అవ్వగానే నెలన్నరలో ఆ ఉద్యోగం మానేసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జాబ్ చేయలేదు, ఒక్క రూపాయి ఇంటికి సహాయం చేయలేదు. ఏ ఆడమనిషి అయినా ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పుట్టింటికి మళ్ళీ వెళ్ళాలనుకోదు, భర్తనే మళ్ళీ సెట్ చేసుకొని భర్తతోనే జీవితం సాగించాలనుకుంటారు. కానీ పుట్టింటికి వెళ్ళి పుట్టింటి వాళ్ళకి బరువు అవ్వాలనుకోరు. నేను అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను సార్, కానీ నా జీవితం దానివల్ల సర్వనాశనం అయిపోయింది. ఇవాళ నా పెళ్ళై 2005 అంటే 21-22 ఏళ్ళకి నేను మీకు చెప్తున్నాను సార్, నాకు డైవర్స్ కావాలి అని చెప్పింది. అంటే మీరు వినండి, 22-23 ఏళ్ళు మీరు ఎలా బతికారు అని అడిగితే, తన నగలు, తన పేరు మీద ఉన్న ప్లాటులు, మొత్తం స్త్రీధనాన్ని కాజేసి ఆయన ఆ రకంగా వాళ్ళని చిత్రహింసలు పెడితే వాళ్ళు ఇప్పటివరకు వచ్చారు. గత 5 ఏళ్లగా మళ్ళీ స్త్రీధనం అయిపోయి గత 5 ఏళ్లగా ఆవిడ వాళ్ళ అన్నతమ్ములు మిగిలిన అమ్మ దగ్గర నాన్న దగ్గర మిగిలిన డబ్బులతోటి బతుకుతుంది. 20 ఏళ్ళు వాళ్ళ జీవితం, 22 ఏళ్ళు ఆమె జీవితం ఇలా సాగింది. ఇలా ఎంతోమంది ఇప్పుడు వెళ్ళబోతున్నారు అని చెప్తాలో కూడా నాకు ఆశ్చర్యం లేదు నాగరాజు గారు. అంటే వెళ్ళబోతున్నారంటే ఇటీవల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు భార్యకి మంచి జీతం ఉంది కదా అని 5-6 ఏళ్ళు నేను చెప్తున్నా అండి. మీరు కింద కమెంట్స్ చూడండి, ఇటీవల పెళ్ళైన వాళ్ళు ఎంతమంది మీరు పని చేస్తున్నారు, మీ భర్తలు పని చేయట్లేదో మీరు కమెంట్స్ పెట్టండి కింద. చాలామంది ఎంతమంది భార్యల జీతానికి అలవాటు పడిపోయి ఇంట్లో పడున్నారో, టార్చర్ అంటే మళ్ళీ నార్మల్గా ఇంట్లో హెల్ప్ చేస్తూ కాదండి, ఇంట్లో ఉండి వేధిస్తూ ఎంతమంది ఇంట్లో పడున్నారో భార్యల కింద కమెంట్స్ పెట్టమనండి. నేను చెప్తున్నా మీకు, నేను అందరిని అనట్లేదండి. భర్తలు సరే, భార్య బయటకు వెళ్తుంది, సంపాదిస్తుంది, భర్త ఇంట్లో అన్ని పనులు చూసుకొని రెస్పెక్ట్ఫుల్గా హ్యాపీగా జీవితం సాగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది? 100కి 1, 99 మంది సతాయించే వాళ్ళే ఉన్నారు, పనులు చేయకుండా, ఉద్యోగాలు చేయకుండా. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ జీతాలు లేకుండా ఉన్నారండి. అవును, మీకు చెప్తున్నాను గారు, అమెరికాలో ఉద్యోగాలు పోయి భార్యాభర్త ఇక్కడికి వచ్చి భర్త ఉద్యోగం చేయకుండా భార్య మీద డిపెండ్ అయ్యే భర్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అవును, అంటే మన ఇండియన్ కల్చర్కి అడిక్ట్ అవ్వలేకపోతారంట వాళ్ళు. అక్కడ జాబులు చేసి ఇక్కడ ఇలాంటి జాబులు చేయరంట. మరి నీ భార్యలు జాబ్ చేస్తుంది కదా, మరి నువ్వు కూర్చొని ఎలా తింటావు ఇంట్లో?
సరే తింటే తిన్నావు మరి భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను నాగరాజు గారు, అక్క చెల్లెలకి, సోదరులకి, తల్లులకి, అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి భర్తలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ఎందుకు మొయ్యాలి అంటున్నాను నేను. ఎలాంటి పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుంటే క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు ఇట్లాంటి వాటి? ఉద్యోగము పెళ్ళవగానే ఈ కేసులో చూస్తే ఉద్యోగం పోయింది. 5 ఏళ్ళండి నాగరాజు గారు, 5 years లిట్మస్ టెస్ట్ భర్తకి. 5 ఏళ్ళు లిట్మస్ టెస్ట్ ఇవ్వాలి. నువ్వు ఐదర్ సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నావా, లేదా భార్య సంపాదిస్తూ నువ్వు సపోర్టివ్గా ఉన్నావా? భార్య సంపాదిస్తూ నువ్వు వేధిస్తూ ఉన్నావు అంటే 5 ఏళ్ళ వరకు మారుస్తానికి ట్రై చేయొచ్చు. వాళ్ళ తండ్రులకి, వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ అక్క చెల్లెలకి చెప్పి మారుస్తానికి, ఆ మనిషిని మారుస్తానికి ప్రయత్నించవచ్చు. అంతేగాని 25 ఏళ్ళు అలాంటి వాళ్ళని మోస్తే మీ జీవితము అయిపోయినట్టేగా. మీ జీవితం ఎవరు ఎన్నాళ్ళు బతుకుతారండి నాగరాజు గారు? 70-80 ఏళ్ళు మన జీవితంలో, 60 ఏళ్ళు మీరు అలాంటి వ్యక్తితో జీవించారంటే మిగతా 10 ఏళ్ళు ఆ మానసిక క్షోభతో లాగి చచ్చిపోతారు కదా. అంటే ఈ జన్మ ఆయనకు అంకితమైనట్టు. ఎలాంటి వ్యక్తికి? ఏ వ్యక్తికి మీ బరువు, మీ బాధ్యత మోయాలి అని తెలియని వ్యక్తికి మీ జన్మ అంకితమైనట్టు. ఎందుకు మీ జన్మలు, మీ జీవితాలు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? 5 ఏళ్ళు ప్రయత్నించండి, తర్వాత అదే లిట్మస్ టెస్ట్. ఆ తర్వాత ఖచ్చితంగా నార్మల్గా డైవర్స్ ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. డొమెస్టిక్ వైలెన్స్ 498, మెయింటెనెన్స్, యాలిమనీ, గార్డియన్ వార్డెన్షిప్, ఈ 5 కేసులు వేసి వాళ్ళని ప్రాపర్గా అలిమనీ మానిటరీ, వాళ్ళ ఆస్తులు గారికి ఇచ్చేనా మీకు అలిమనీ వస్తుంది. మీరు అలా మాట్లాడుతుంటే ఎంతమంది సఫర్ మీ దగ్గర ఇదిగా చెప్తున్నారు. ఎంతమంది అక్క చెల్లెలు నేను చూసాను. కెనడా నుంచి, అమెరికా నుంచి ఎన్నో కాల్స్ వస్తుంటాయి మాకు. అక్కడ చట్టాలు తెలియక ఇక్కడ మాకు ఫోన్లు చేసి. అవును, ఇప్పుడు నుంచైనా 5 years ఆఫ్ డౌన్ ద లైన్ టైం పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 5 years దాటిన వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితాన్ని ఇంకా సర్వనాశనం చేసుకోకుండా. ఒకవేళ ఇప్పుడే 1-2 years అయితే ఇంకో 3-4 ఏళ్ళు ప్రయత్నించాలి. దంపతులను వెలుగొడతాము మా అడ్వకేట్స్ లక్ష్యం కాదు. దంపతులను కలుపుతామే మా అడ్వకేట్. అట్ ద సేమ్ టైం ఈ కలపాలన్న దీంట్లో భర్త ఓవర్ అడ్వాంటేజ్ తీసుకుంటే విడగొట్టాల్సిందే. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా పర్ఫెక్ట్గా విమెన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడు మన వీడియోస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో ఏమేమి రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఈగర్గా ఎదురు చూసుకుంటూ కింద కామెంట్ బాక్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకుంటూ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు మన కాంబినేషన్కే, నో డౌట్. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో నేను చాలా చూశాను మన వీడియోస్కి సంబంధించి. ఇన్స్టా చూశాను, ఫేస్బుక్ చూశాను, యూట్యూబ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఒక్క విషయం చెప్తాను నేను, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు ఏదైతే నాతోటి నాకు టైం లేకపోయినా నన్ను ఫాలో అప్ చేసి నన్ను వదలకుండా చేపిస్తున్నందుకు నేను కూడా ప్రజాముఖంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ.